సార్, ప్రెజెంట్ ఉన్న ఏఐ వాల్యుయేషన్‌లో సైబర్ సెక్యూరిటీ జాబ్స్‌కి ఏమైనా రిస్క్ ఉందా? లేదా సైబర్ సెక్యూరిటీ జాబ్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయా? ఏఐ అనేది సైబర్ సెక్యూరిటీ డొమైన్‌లో ఉన్న అన్ని జాబ్స్‌ని తీసేయదు. ఓకే. సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ రిస్క్‌లో ఉన్నాయి. బట్ ఏఐ అనేది కాంట్ రీప్లేస్ ఎవ్రీ జాబ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. కొన్ని జాబ్ రోల్స్ మటుకు రీప్లేస్ అవుతాయి. లైక్ ఎలా అంటే ఇప్పుడు లాగ్ అనాలిసిస్ టీమ్ ఉంటారు. ప్యాచ్ మేనేజ్మెంట్ టీమ్ ఉంటారు. ఆర్ ఎల్స్ మాల్వేర్ సిగ్నేచర్ ఐడెంటిఫికేషన్ టీమ్ ఉంటారు. ఆర్ ఇంకా మనకి చెప్పాలి అంటే కొన్ని కేటగిరీస్‌లో ఆటోమేటెడ్ టాస్క్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఏఐ ప్లాట్‌ఫార్మ్ వల్ల. సో, వాళ్ళ జాబ్స్ అనేవి కొంచెం రిస్క్‌లో ఉంటాయే గానీ, అందరి జాబ్స్ ఎవరైతే సైబర్ సెక్యూరిటీలో ఉంటారో వాళ్ళందరి జాబ్స్ కూడాను రిస్క్‌లో ఉండవు. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్యూచర్‌లో ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ అనేది కొత్త జాబ్స్‌ని కూడా క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది సైబర్ సెక్యూరిటీలో. లైక్ ఎలా అంటే ఏఐ సెక్యూరిటీ అనలిస్ట్ అంటారు. ఇంతకుముందు మనకేముందంటే సెక్యూరిటీ అనలిస్ట్ అని చెప్పి ప్రెజెంట్ అందరినీ హైరింగ్‌లో ఉన్నారు. బట్ ఫ్యూచర్‌లో ఎవరికైతే ఈ ఏఐ ప్లాట్‌ఫార్మ్ కూడా కొంచెం ఐడియా ఉంటుందో, ఏఐ మీద టెక్నాలజీ మీద ఐడియా ఉంటుందో, వాళ్ళకి ఈ సైబర్ సెక్యూరిటీలో ఏఐ సెక్యూరిటీ అనలిస్ట్ అని చెప్పి కొత్త రోల్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏఐ మాల్వేర్ ఐడెంటిఫికేషన్ అని చెప్పి ఒక కొత్త జాబ్ రోల్ వస్తుంది. ఓకేనా? అండ్ ఇంకా మనకి చెప్పాలంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్ రోల్స్ కేవలం ఈ ఏఐ సంబంధించిన కూడా ఐడియా ఉన్న వాళ్ళకి రీప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఏఐ will get a new job roles in cyber security. At the same time, AI can replace some job roles in cyber security.